కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈరోజు చెప్పాలని ఉంది అన్న అంశం కింద మీకు నేను చెప్పాలనుకుంటున్న విషయాలకు సంబంధించిన శీర్షిక ఏమిటి అంటే మీ వాళ్ళు మా వాళ్ళు. ఇదేంటి అని అనుకుంటున్నారా? అసలు ప్రపంచమంతా నడిచేది ఈ రెండింటి మీదే కదండి. ప్రపంచం శీఘ్రగతిని నడవకుండా ఆటంకం కలిగించేది కూడా ఈ రెండే. మనిషి పుడుతున్నప్పుడే అతనితో పాటే స్వార్థం పుడుతుంది అంటారు చాలామంది. కానీ నేనేమంటానంటే మనిషి కన్నా ముందే స్వార్థం పుడుతుంది, తర్వాత మనిషి పుడతాడు అని. అప్పటి నుంచి మొదలయ్యే నేను నాది అనే స్వార్థం మనిషి పెరుగుతున్న కొద్దీ ఊడలమరిలా విస్తరించి మనసు భూమిలో మరంత బలంగా నాటుకొని పోతుంది. అప్పుడు మా ఊరి వాళ్ళు, మా ప్రాంతం వాళ్ళు, మా కులం వాళ్ళు, మా మతం వాళ్ళు అంటూ గ్రూపిజం స్టార్ట్ అవుతాయి. అంతెందుకు, కుటుంబంలో మాత్రం గ్రూపులు ఉండవు. కొడుకు పెళ్లి కానంత వరకు తల్లిదండ్రుల జట్టు, పెళ్ళయ్యాక తన భార్యా పిల్లల జట్టు, ముసలి తల్లిదండ్రులు, వాళ్ళ అమ్మానాన్నలు కావచ్చు, అత్తమామలు కావచ్చు, వాళ్ళిద్దరూ ఒక పార్టీ, నడివయసు దంపతులు, పడుచు భార్యాభర్తలు, వాళ్ళు ఒక పార్టీ. ఒక పార్టీగా ఉంటే ఉన్నారు, కానీ ఈ రెండు పార్టీలకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గువని మండుతూ ఉంటుంది. ఉండండి, ఇంకా అప్పుడే అయిపోలేదు. తమాషా అయిన విషయం ఒకటి ఉంది, అదేమిటో చెప్తాను. ఒక ఇంట్లో కలిసి కాపురం చేసే మొగుడు పెళ్ళాలకు ఒక్క నిమిషం పడిచావక పిల్లి ఎలకల్లా పోట్లాడుకుంటూ ఉంటారు కదా. అందులో టాపిక్ ఏముంటుందో మీరు గమనించటం కానీ స్వీయ అనుభవాలను పొందటం కానీ ఎప్పుడైనా జరిగిందా? అయితే జరగకపోతే నేను చెప్తాను, వినండి. మొగుడు పెళ్ళాలలో పెళ్ళానికి అత్తింటి వాళ్ళంటే అస్సలు పడదు. వాళ్ళు కంటబడినా వాళ్లతో మాట్లాడినా ఒళ్ళు మంట. ఇక మొగుడు గారికి అంతే. అత్తింటి వాళ్ళు, అదే పెళ్ళాం పుట్టింటి వాళ్ళంటే అస్సలు పడదు. పొద్దున్న లేచినప్పటి నుంచి మీ వాళ్ళు ఇట్లా అంటే మీ వాళ్ళు ఇట్లా అని పోట్లాడుకుంటూ ఉంటారు. ఈ ఈ రెండు మీల దగ్గరే వాగ్వాదం పెరిగి మా వాళ్ళు అన్న ఆధిక్య భావంతో ఆ గొడవ తారస్థాయిని అందుకుంటుంది. మా వాళ్ళు అంత మంచి వాళ్ళంటే మా వాళ్ళు ఇంత మంచి వాళ్ళంటూ ఆగ్రహావేశాలతో గొంతులు పెంచి ఇంటి టాప్ లేచిపోయేలా అరుచుకుంటూ ఉంటారు. దాంతో ఆ ఇంట చిన్నపిల్లలుంటే బెదిరిపోయి బిక్కమొహాలు వేసుకొని ఏమోలో నక్కి ఎప్పుడు ఆ గొడవ సద్దుమణుగుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంట్లో అమ్మమ్మలో బామ్మలో ఉంటే వాళ్ళ వెనక చేరి దాక్కుంటూ రక్షణ దొరికినట్టు ఫీల్ అవుతుంటారు. కొంచెం పెద్దయ్యాకనేమో రోజు ఆ గొడవకు వాళ్ళు అలవాటు పడిపోయి ఉంటారు కనుక వాళ్ళు అమ్మ పార్టీలోనో నాన్న పార్టీలోనో చేరి ఒకరి మీద ఇష్టాన్ని మరొకరి మీద కోపాన్ని పెంచుకుంటారు. అలా సమతుల్యత లోపించటం అనేది ముందు ముందు వాళ్లలో అవగాహన లోపం, విశ్లేషణ శక్తి లోపం అన్న వాటికి దారితీసి మనుగడ సమస్యాత్మకంగా తయారవుతుంది. అసలు మీ వాళ్ళు మా వాళ్ళు అన్న ఈ రెండు భావాలు ఇప్పుడు కొత్తగా పుట్టినవేమీ కావు. అస్మదీయులు తస్మదీయులు అన్న డైలాగు ఒక పాత సినిమాలో ఉంది కదా. అస్మదీయులు అంటే మనవాళ్ళు, తస్మదీయులు అంటే పరాయి వాళ్ళు. మన వాళ్ళని మనం ఇష్టపడటం గొప్ప కాదు, ఇతరులను ఇష్టపడటం గొప్ప. మన వాళ్ళు తప్పులు చేసినా, బిహేవియర్లో లోపాలు ఉన్నా వెనకేసుకొని వచ్చి సమర్థించటం మంచి వ్యక్తిత్వం అనిపించుకోదు. ఎదుటి వాళ్లలోని ఉత్తమత్వాన్ని సహించలేక వాళ్ళ మీద ఈర్ష్యాసూయలతో ద్వేషం పెంచుకోవటము మానవత్వం అనిపించుకోదు. మహాభారతంలోని ధృతరాష్ట్రునిలో ఈ అవలక్షణాలన్నీ ఉన్నాయి. అందుకే స్వార్థానికి, పక్షపాత బుద్ధికి నిలువెత్తు ఉదాహరణగా ఆయన్ని చెప్తారు, చీత్కారం చేస్తారు. రామాయణ విషయానికి వస్తే రాక్షస వంశంలో పుట్టిన విభీషణుడు తన అన్న రావణుడు చేసిన తప్పుడు పనుల పట్ల ఇది తప్పు అన్న విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు, రాముడి ధర్మజ్ఞతను గుర్తించినవాడు. అందుకే తరవాడైన అన్న రావణుని పక్షం ఉండకుండా
తమ రాక్షస వంశానికి శత్రువైన రాముని పక్షాన చేరాడు. ధర్మం ఎటు ఉంటే అటు ఉండాలి అన్నది నీతిజ్ఞత. రెండు పక్షాలు ఉన్నప్పుడు ఏ పక్షాన చేరాలి అన్న నిర్ణయం తీసుకోవటం అనేది విజ్ఞత మీద ఉంటుంది. అసలు ఈ రెండు పార్టీలు ఎందుకు? అంతా కలిసి మనం మనవాళ్ళు అనుకోవటంలో ఉన్న సుఖశాంతులు మరి ఎందులోనూ ఉండవు. అలా అనుకోవటంలో గొడవలు ఉండవు కదా. కానీ అలా ఉంటే లేనిదే ఉంది. అలా అనుకోరు. మరోలా అనుకోవటానికి సిద్ధంగా ఉండమంటే మాత్రం ఉంటారు. అదేంటంటే, నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు, నాకు నువ్వు నీకు నేనై కలిసి ఉందామా అంటూ వేరు కాపురాలు పెట్టడానికి రెడీగా ఉంటారు. ముందు ముందు ఆ ఇద్దరు అన్నది పోయి ఏక్ నిరంజన్ స్థాయికి సంఖ్య ఇంకా పడిపోతుందేమో. నేటి భార్యాభర్తల విడాకుల కేసులు ఆ విషయాన్నే చెప్తున్నాయి. పెళ్ళైన సంవత్సరంలోపే మ్యూచువల్ డైవర్స్ తీసుకొని సోలో బ్రతికే సో బెటరు అని కూలిరాగాలు తీసుకుంటూ మన ఇష్టం వచ్చినట్టు మనం బతకటానికి ఇదే బాగుందని స్టేట్మెంట్లు ఇస్తున్నారు కాబోయే కొత్త దంపతులకు. కలిసి ఉంటే కలదు సుఖం అని అప్పటి ఉమ్మడి కుటుంబాల సంస్కృతి చాటి చెప్తే ఒంటరి బతికే సుఖవంతమైనది, మనం ఎలా కావాలంటే అలా బతకొచ్చు అని ఓపెన్గా చెప్తోంది నేటి విడాకుల విపరీత సంస్కృతి. ఒక పిల్లాడు పిల్లాడు కాదు, ఒక కన్ను కన్ను కాదు అని ఒకప్పుడు సంతాన లక్ష్ములు సోదాహరణగా నిరూపిస్తే, ఒక్క పిల్ల ముద్దు అంతకన్నా ఎక్కువ వద్దు అని ప్రకటనలు గుప్పిస్తున్నారు నేటి కుటుంబ నియంత్రణ పద్ధతిని పాటిస్తున్న దంపతులు. దాంతో జనం తగ్గిపోతున్నారు. మీ వాళ్ళు మా వాళ్ళు కూడా సగానికి సగం కుంచుకుపోయింది సంఖ్య. అయినా ఇప్పుడే ఈ మీ వాళ్ళు మా వాళ్ళు అన్న భేదభావాలు ఎక్కువైపోయాయి. ఉన్నదే ఒక్కడు కావటంతో వాడి మీదే పంచప్రాణాలు పెట్టుకొని కాలు కింద పెట్టనివ్వకుండా తల్లిదండ్రులు సకల సౌకర్యాలు సమకూరుస్తూ కష్టపడే తత్వాన్ని, మన అన్న ఐక్యతాభావాన్ని వాడికి తెలియకుండా చేస్తున్నారు. ఉన్నది పంచుకునే తత్వం పోయి ఉన్నది ఇంకా ఇంకా పెంచుకునే తత్వం పెరిగి కోట్లు కూడబెట్టి ఇవ్వాలన్న స్వార్థపూరిత డబ్బు యావ వాళ్లలో ఎక్కువైపోతోంది. ఈ న్యూక్లియర్ కుటుంబాలు ఎప్పుడైతే వచ్చాయో అప్పుడే అన్న, అక్క, చెల్లి, తమ్ముడు అనే రక్త సంబంధాలు కనుమరుగైపోయి ఇంట్లో ఆడుకోవటానికి, మాట్లాడుకోవటానికి మరో తోడు లేక పిల్లలు మొబైల్ ఫోన్లను, కంప్యూటర్లను తోడు చేసుకోవటం మొదలుపెట్టారు. మేనత్త, మేనమామ, పిన్ని, బాబాయి, పెద్దనాన్న వంటి బంధుత్వాలు ఉన్నా రాకపోకలు, పలకరింపులు లేక మావాళ్ళు అని వాళ్ల కుటుంబాన్ని మాత్రమే అనుకోవటం నేర్చుకున్నారు. దూరపు బంధువుల ఇంట్లో పెళ్ళని శుభలేఖ వస్తే చాలు బండెనక బండి కట్టి పెళ్లికి 4 రోజులు ముందుగానే వెళ్ళి పెళ్లి పనుల్లో తాము ఒక చెయ్యి వేసి బంధుత్వాలు తిరగేసి ఆనందించేవాళ్ళు ఆ కాలం వాళ్ళు. అసలు పెళ్లికి వెళ్తే నలుగురు కలుస్తారనే సకుటుంబ సహితంగా పెళ్లికి బయలుదేరి వెళ్ళేవాళ్ళు. చుట్టరికాలు తిరగేసి ఆనందించటమే కాక వాళ్ల పిల్లలకు ఇదిగో ఈయన నీకు మామయ్య అవుతారు, ఈమె నీకు వరుసకు పిన్నవుతుంది అంటూ వాళ్ల పిల్లలకు కూడా పరిచయం చేసేవాళ్ళు. అందుకే ఆ రోజుల్లో కుటుంబ వాతావరణం సూపర్ల కళ్లకు పండుగలా కనిపించేది. బలగమే బలం అనుకునేవాళ్లు గనకనే ఆ బలంతో 80-90 ఏళ్లు పూర్ణాయుష్యుతో జీవించేవాళ్ళు. ఇప్పటిలా ఇన్ని క్యాన్సర్లు అప్పుడు విన్నామా? గుండె జబ్బులు తక్కువే, వృద్ధాప్య మరణాలే ఎక్కువ. అర్ధాంతర చావులు, అల్పాయుష్య చావులు ఎరుగరు ఆ రోజుల్లో. సంతోషమే సగం బలం అన్నది ఆ విధంగా నిరూపితమయ్యేది ఆ కాలంలో. ఆ రోజుల్లో ఇంటికి చుట్టాలు వచ్చారంటే పిల్లలు ఆనందంతో కేరింతలు కొట్టేవాళ్ళు. ఇప్పుడు డాడీ సెల్ ఫోన్ కొనిస్తే కేరింతలు కొడుతున్నారు. మనిషి స్థానాన్ని మిషన్లు ఇలా ఆక్రమించటం వల్లే మనిషి మాయమైపోయి ఇంటింటా ఎక్కడ చూసినా యంత్రాలు చోటు చేసుకుంటున్నాయి. వాటి మధ్య తిరుగుతూ మనిషి కూడా ఒక మిషన్లా మారిపోవటంతో అతనిలో ప్రేమ, స్వార్థత్యాగం, ఆప్యాయతానురాగాలు అంతకంతకు తగ్గిపోతూ సెల్ ఫోన్లతో స్నేహం చేయటం మొదలుపెడుతున్నారు. దాంతో మానవ మేధస్సు నిరుపయోగమై కృత్రిమ మేధస్సు తెరమీదికి వచ్చింది. దానివల్ల విద్య వినయమును నేర్పును
అన్న సూక్తి అంతరించిపోయి విద్య వ్యక్తిత్వ వికాసానికి కాదు, విద్య సర్టిఫికెట్ల కోసం, 5 అంకెల జీతం తెచ్చే సాఫ్ట్వేర్ జాబుల కోసం అన్నది యువతరం నోట పలుకుతున్న బతుకు తెరువు సూత్రమైపోయింది. ఇక ఈనాటి రాజకీయ రంగంలో అయితే ఇందాక మనం పైన అనుకున్నట్టు అస్మదీయులు తస్మదీయుల పాలసీ, అదేనండి మీ వాళ్ళు మా వాళ్ళు అన్నది మరీ ఎక్కువైపోయింది. మన పార్టీ వాడైతేనే అతనికి పదవులు సంక్షేమ పథకాలు దక్కేది. వాడెంత పనికిమాలిన వాడైనా అర్హత చూడకుండా అందలమెక్కిస్తారు. తన ప్రత్యర్థి పార్టీ వాడైతే వాడెంత మంచివాడైనా సమర్థుడైనా మొండి చెయ్యే చూపిస్తారు. పరిపాలకుడు అంటే ప్రజలందరి వాడు అన్న అసలు రాజకీయ సూత్రాన్ని ఎవరూ గుర్తుపెట్టుకోరు, పాటించరు. అందుకే నాయకులు ఓడిన పార్టీని వదిలి గెలిచిన పార్టీలోకి గోడ దూకి జంప్ జిలానీలు అయ్యేది. వడ్డించేవాడు ఎవడైతే వాడి వంతన కూర్చుంటే మనకు లాభం. ఇప్పుడు ప్రపంచం అంతా అలాగే తయారైంది. మీ వాళ్ళు మా వాళ్ళు అంటూ డివైడ్ అండ్ రూల్ పాలసీనే నడుస్తున్నది. కులాలు లేవు అంటూనే కులాల కుంపట్లను రాజేసుకుంటున్నారు. మతాలు అనేవి వేరు వేరు లేవు, దేవుడొక్కడే అంటూనే మీ మతం మా మతం అంటూ కత్తులు దూస్తున్నారు. బాంబులతో యుద్ధాలు చేస్తున్నారు. శరీర రంగును బట్టి కూడా తెల్ల జాతీయులు నల్ల జాతీయులు అంటూ విదేశాలలో బ్లాక్ అండ్ వైట్ పీపుల్ మధ్య విద్వేషాలు ఎప్పుడూ రగులుతూనే ఉంటాయి. హిందూ మతంలోనూ ఒకప్పుడు శైవులు వైష్ణవులు అని 2 శాఖలు ఉండేవి. ఇప్పుడు ఉన్నాయి, కానీ వాళ్ళ మధ్య అస్మదీయులు తస్మదీయులు అన్న భావ తీవ్రత చాలా మటుకు తగ్గిందనే చెప్పాలి. ఒకరింట్లో ఒకరు భోజనం చేసేవారు కాదు, ఒకరి పిల్లను మరొకరికి ఇచ్చేవాళ్ళు కాదు. ఇలా ప్రతి చోట మీ వాళ్ళు మా వాళ్ళు అన్న స్వార్థపూరిత సంస్కృతి అప్పుడు ఇప్పుడు కూడా రాజ్యమేలుతూనే ఉంది. మనమంతా ఒక్కటే, మన జాతి మానవ జాతి అన్న ఏకరాగాన్ని ఎవ్వరూ ఆలపించటం లేదు. నిజానికి ఒక వయసు వచ్చి వృద్ధాప్యంలో మనిషి మృత్యువుకు చేరువవుతున్నప్పుడు అస్సలు దగ్గరికి రాని మీ వాళ్ళ మాట అటుంచితే మా వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఎవరూ దగ్గరుండరు. అప్పుడు ఒంటరి బతికే దిక్కవుతుంది. పిల్లలంతా విదేశాల్లోనో లేక స్వదేశంలోనో ఎవరి సంసారాలు వాళ్ళు అన్నట్టు విడివిడిగా కాపురాలు కొనసాగిస్తున్నప్పుడు, జీవిత భాగస్వామి పిలుపుకు అందనంత దూరం వెళ్ళిపోయినప్పుడు ఆ ఒంటరి బ్రతుకు బాధిస్తుంటే అప్పుడు తెలుస్తుంది. ఇన్నేళ్ళు కొంతమందిని మీ వాళ్ళు అని దూరంగా పెట్టి పక్షపాత వైఖరి చూపించిన దాని ఫలితం ఇది అని. మా వాళ్ళు అనుకున్న వాళ్లే మనల్ని మోసం చేసినప్పుడు తెలుస్తుంది. మీ వాళ్ళను కూడా మనవాళ్ళు అని అనుకుంటే ఈ కష్టకాలంలో వాళ్ళైనా వచ్చి పక్కన అండగా నిలిచేవారేమో అని. విడిగా ఉన్న ఒక్క కర్రను విరచటం ఈజీ, అదే కట్టగట్టిన కర్రలను ఎవ్వరూ విరవలేరు అని చిన్నప్పుడు మనం నీతి కథల్లో చదువుకోలేదు? అందుకే మీ వాళ్ళు మా వాళ్ళు అని అనుకోకుండా మనవాళ్ళు అనే భావంతో అందరం కలిసికట్టుగా ఉండాలని, మనుషుల మధ్య ఒక మంచి మనిషిలా అందరూ జీవించాలని కోరుకుంటూ ఈ నా మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.